హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాయలసీమలో స్పెషల్ అయిన వంకాయ పులగూర పల్లెటూరు స్టైల్లో వండుకుందాం రండి. సో ఇది ముఖ్యంగా రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. సో ఇప్పటికీ కూడా అందరూ వండుకొని తింటుంటారండి, పల్లెటూరులో ఇప్పటికీ తింటున్నారు. సో దీనికోసం మనం ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పుచ్చులేమి లేకుండా చూసుకొని మనం వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసి అందులో వేసుకోవాలి. సో చేదెక్కకుండా మనం సాల్ట్ వేసి వాటర్లో వేసుకుంటాం. తర్వాత మనం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. సంగటిలోకి అంటే రాగి సంగటిలోకి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటారు, చాలా బాగుంటుంది. ఒక కడాయి పెట్టుకొని మనం ఇప్పుడే పోపు వేసేసుకుంటామండి, తర్వాత ఏం అవసరం ఉండదు. ఆయిల్లో ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కూడా వేసి ఉప్పు పసుపు వేసి కొంతసేపు వేగిన తర్వాత వంకాయలు కూడా వేసేసి మనం మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంటే మాడకుండా చిన్న మంట మీదే మనం మగ్గించుకోవాలి. ఆయిల్ మీకు ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మోస్ట్లీ రాయలసీమలో చాలామంది తక్కువ ఆయిల్తోనే వండుకుంటారండి. ఇవన్నీ తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది ఈ వంటలన్నీ కూడాను. సో తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని మగ్గించుకుంటాము. మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి వంకాయ ఉడికేదాకా ఉడికించుకోవాలి. అంటే నీరంతా కూడా ఇంకిపోవాలండి. అంటే ఒకవేళ వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే కూడా మీరు పైనే వంకాయ, పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పైనే తీసుకొని మనం మెదుపుకోవాలి. సో ఇక్కడ నేను అసలైన రాయలసీమ స్టైల్లో దీన్ని మేము పప్పు సట్టి అంటారు. అంటే ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జస్ట్ లైక్ మిక్సీ అనమాట. అడుగున కొద్దిగా గరుగ్గా ఉంటుంది, అందువల్ల మీకు బాగా మెదిగిపోతుంది అనమాట. ఇందులోనే బెండకాయ కానీ ఆకుకూర పులగూర అంటారు, అంటే ఆకుకూరలు కూడా ఇందులోనే మెదుపుకుంటారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ ప్రొసీజర్. కింద కూర్చొని రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని మెదుపుతారనమాట. అది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. తర్వాత మనం చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక మళ్ళీ పోపేం అవసరం లేదండి. ఇది అంటే చింతపండు కొంచెం పచ్చిగా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఇంకా 2 ఉడుకులు ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. సో సాల్ట్ మీకు అవసరమైతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే, అంతే అండి, అయిపోయింది. సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. రాగి సంగటికి బెస్ట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్.